మనకి సివిల్స్కి వ్యాస్ట్ సిలబస్ ఉంది కదా సార్, ఇప్పుడు అంత సిలబస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా హ్యాండ్ రైటింగ్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు సార్? సివిల్ సర్వీసెస్లో వ్యాస్ట్ సిలబస్ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయం. అసలు ఆ వ్యాస్ట్ సిలబస్ని కవర్ చేయడానికి 1 year కూడా పూర్తిగా కేటాయించినా కూడా సరిపోదేమో అనిపించేంత. మరి అలాంటి వాటిని ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. వాటిని ఏ విధంగా మెమరైజ్ చేసుకోవాలది 2వ పాయింట్ అవుతుంది. వ్యాస్ట్ సిలబస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి 3వ పాయింట్ అవుతుంది. నిజానికి సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సిలబస్ అనేది వ్యాస్ట్ కాదు, కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే వ్యాస్ట్. జనరల్ స్టడీస్లో ఉన్న ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ లాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా స్కైజ్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్గా ఉంటుంది. కానీ కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే మాత్రం సివిల్స్ సిలబస్ కానీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన కంటెంట్ కానీ వ్యాస్ట్ కాదు. అది నేను వివిధ వీడియోల్లో ఓన్లీ ఎకనామిక్స్ మాత్రమే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ జాగ్రఫీ మాత్రమే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అని వీడియోస్ చేస్తాను. వాటిలో ఆ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ సిలబస్ మాత్రం వ్యాస్ట్ కాదని గుర్తుంచుకోండి. ఎందుకో చెప్తాను మీకు. సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ, ఇతర రెఫరెన్స్ పుస్తకాలు కానీ, జనరల్ స్టడీస్ సంబంధించి ఒక 30-40 పుస్తకాలు ఉన్నాయి. ఈ 30-40 పుస్తకాలని కనుక మీరు స్టడీ చేస్తే ఆ 30-40 పుస్తకాల లిస్ట్ని కూడా నేను ప్రత్యేకంగా సైంటిఫిక్గా స్టడీ చేసి, డిజైన్ చేసి, డిసైడ్ చేసి లిస్ట్ తయారు చేశాను. అది మీ అందరికీ అందుబాటులో కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి పుస్తకాల లిస్ట్ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు సిలబస్ అనేది వ్యాస్ట్గా కనిపిస్తుంది, కానీ వ్యాస్ట్ కాదు. ఈ 30-40 పుస్తకాల్లోంచి మాత్రమే వస్తుంది. కాకపోతే మనం చదివిన దాన్ని 3 స్టేజెస్లో చూడాలి. ఒకటి ద ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏం చదువుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్. సెకండ్ లెవెల్ ఆ ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిటేషన్. ఈక్వేటర్ గురించి మనం జాగ్రఫీలో చదువుతున్నప్పుడు ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ లెసన్లో ఉన్నదాన్ని, 5వ లెసన్లో ఉన్నదాన్ని రెండింటిని ఇంటర్ప్రిట్ చేయగలిగితే, నేను ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలో కూడా కొన్ని వీడియోలు చేయబోతున్నాను. డోంట్ వరీ. ఆ ఇంటర్ప్రిటేషన్ చేయగలిగితే అది సెకండ్ లెవెల్. ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. 3 అప్లికేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే రెండు విషయాల్ని కలపడం ఇంటర్ప్రిటేషను. అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎలా వస్తుంది, నిత్య జీవితంలో ఎలా ఉంటుంది అన్నది. ఈ 3 స్టేజ్లో నేను జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతిదాన్ని ఎలా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎలా దాన్ని అప్లై చేసుకోవాలి అనేది ప్రతిదాన్ని ఇండివిజువల్ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నేను దాన్ని డిస్కస్ చేయడం లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ 3 స్టేజ్లు చేశారో, ఒక ఇన్ఫర్మేషన్ని 3 స్టేజెస్లో చదివారంటే అర్థం మీరు 3 లేదా 2 సార్లు రివిజన్ చేసినట్లు లెక్క. ఇన్నిసార్లు రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా అది గుర్తుండే ప్రయత్నం ఆటోమేటిక్గా వస్తుంది. కావాలంటే ఇంకొక వీడియోలో నేను అసలు పూర్తిగా మెమరీ టెక్నిక్స్ మీద ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.